హలో ఫ్రెండ్స్, ఇది ఐకో నియో 10R 5G స్మార్ట్ ఫోన్. ఇది ప్రజెంట్ ఇండియా మార్కెట్లో బిలో 30,000లో బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్. నాట్ ఓన్లీ గేమింగ్, ఓవరాల్గా మనకు బెస్ట్ స్మార్ట్ ఫోన్ అండర్ 30,000 రూపీస్. సో ఈ ఫోన్ నేను మోర్ దెన్ 50 డేస్ యూజ్ చేశా. సో ఈ టైం పీరియడ్లో నాకు ఈ ఫోన్లో కనిపించిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి డిస్కస్ చేయబోతున్నాము. ప్రోస్ అండ్ కాన్స్ అంటే ఈ మొబైల్లో ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఎలాంటి డిస్అడ్వాంటేజెస్ ఉన్నాయో చూడబోతున్నాము. సో ఈ మొబైల్ పేరు వచ్చేసి ఐకో నియో 10R 5G స్మార్ట్ ఫోన్. ఈ మొబైల్ మనకు ఇండియా మార్కెట్లో లాంచ్ అయిన ఫస్ట్ ఆర్ సిరీస్ స్మార్ట్ ఫోన్. మనకు నియో 10R పేరుతో మనకు వచ్చిన స్మార్ట్ ఫోన్ ఇదే ఫస్ట్ స్మార్ట్ ఫోన్. అండ్ మనకు లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ 24,999కి 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్ లాంచ్ అయిపోయింది. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఈ ప్రోస్ అండ్ కాన్స్ చూసేది ఫీచర్స్ వైజ్ చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డిస్ప్లే చూసుకుంటే డిస్ప్లేలో ఎలాంటి ప్రోస్ ఉన్నాయి, ఎలాంటి కాన్స్ ఉన్నాయి. అదేవిధంగా బ్యాటరీ చూసుకుంటే బ్యాటరీలో ఎలాంటి ప్రోస్ ఉన్నాయి, ఎలాంటి కాన్స్ ఉన్నాయి. ఈ విధంగా పార్ట్ వైజ్గా అంటే ఫీచర్స్ వైజ్గా మనం డిస్కస్ చేద్దాము. సో మీకు ఎక్కువ కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం మాత్రమే ఇలా డివైడ్ చేశాను. ముందుకు చెప్పాల్సింది ప్రైస్ ట్యాగ్. ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే యాక్చువల్గా ఈ మొబైల్ యొక్క ప్రైస్ ట్యాగ్ ప్రో అండ్ కాన్ భయ్యా. ఇది ఎలా అంటే మాత్రం ప్రో, ఎందుకంటే ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మనకు ఈ యొక్క ఫీచర్స్ తోని, ఈ యొక్క చిప్సెట్ తోని 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్ లాంచ్ అయిన ప్రైస్ ట్యాగ్ విత్ బ్యాంక్ ఆఫర్ 24,999, అంటే బిలో 25,000 రూపీస్లో ఈ యొక్క స్మార్ట్ ఫోన్ని మీరు బై చేసుకోవచ్చు. మరి దీంట్లో ఉన్న కాన్ ఏంటి అంటే, ఏది ఉందో మనకు 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్, అక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసింది UFS 3.1 స్టోరేజ్ టైప్. అంటే మనకు స్పీడ్ ఆటోమేటిక్గా పడిపోతుంది కంపేర్ టు అదర్ వేరియంట్స్. సో తీసుకోవాలి అనుకుంటే 8GB 128GB కాకుండా అదర్ వేరియంట్స్ మీరు తీసుకోండి, వాటితో మీరు వెళ్ళిపోండి. బట్ పే చేయాల్సి ఉంటుంది కొంచెం ఎక్స్ట్రా మనీ, బికాస్ 256GB స్టోరేజ్ వేరియంట్ 28,999కి అమెజాన్లో మీరు బై చేసుకోవచ్చు. సో ఎక్స్ట్రా మనీ పే చేయాల్సిందే బెటర్ పర్ఫార్మెన్స్ మీకు కావాలి అనుకుంటే. అక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది UFS 4.1. చూసుకోండి, 3.1 మాత్రం బై చేయకండి. ఆటోమేటిక్గా మీరు ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్ని డౌన్గ్రేడ్ చేస్తున్నారు కాబట్టి గో విత్ హయ్యర్ వేరియంట్ భయ్యా. ఇక నెక్స్ట్ వచ్చేసి చెప్పాల్సింది డిజైన్ విషయానికి వస్తే మాత్రం మొబైల్ మీకు ప్రొవైడ్ చేస్తుంది కంప్లీట్ గా ప్లాస్టిక్ బాడీతో మొబైల్ మీకు వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఓకే అని చెప్తాను భయ్యా, బికాస్ మనకు కొంచెము కాస్ట్ కటింగ్ చేయాలి కదా, దానికోసం మనకు ప్లాస్టిక్ ఫ్రేమ్ అండ్ ప్లాస్టిక్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మనకు మినిమల్ లుక్ ఇచ్చారు, ఎక్కువ హడావుడి చేయలేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ కాన్ ఏంటి అంటే మాత్రం ఇది గేమింగ్ స్మార్ట్ ఫోన్ అయినా కూడా ఔరా లైట్ లేదు. అంటే అదే ఫ్రెండ్స్, RGB లైటింగ్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం లేదు. ఐకు తన ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ అయినా ఐకు 13లో కూడా ఇచ్చింది, కానీ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో మాత్రం ఇవ్వలేదు భయ్య. మరి ఇలా ఎందుకు చేశారో నాకు తెలియదు. ఇది కూడా కాస్ట్ కటింగ్ అయి ఉండొచ్చు, ఏంటో మరి. మొత్తానికైతే ఔరా లైటింగ్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం లేదు. బట్ ఇది వచ్చేసి అల్ట్రా గేమింగ్ స్మార్ట్ ఫోన్ అండర్ 30,000 రూపీస్, ఏంటో మరి. అదేవిధంగా మనకు డ్యువల్ మైక్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది. ఎయిర్ బ్లాస్టర్ మొబైల్ కనిపిస్తుంది. IP65 రేటింగ్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తున్నారు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో IP69 రేటింగ్ లేకపోతే IP68 రేటింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తుంది IP65 మాత్రమే. ఇది మాత్రం మీరు మర్చిపోకండి. ఇది కూడా మనకు మొబైల్లో కనిపిస్తున్న కాన్ భయ్య. దాంతోపాటు డ్యువల్ స్పీకర్స్ మొబైల్ మీకు ఆఫర్ చేస్తుంది, కానీ హై రేస్ ఆడియోతో వస్తున్నాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు భయ్య. ఇక్కడ కూడా కాస్ట్ కటింగ్ కనిపిస్తుంది. ఇదే కాదు భయ్య, మీరు ఐకు స్మార్ట్ ఫోన్ ఏది తీసుకున్నా బిలో 10,000, 15,000, 20, 25, 30, 35 ఎక్కడ కూడా మనకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ దొరకదు. అదేవిధంగా డిస్ప్లే ప్రొటెక్షన్ విషయానికి వస్తే ప్రొవైడ్ చేస్తుంది స్క్వాట్ అప్ ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్క్వాట్, దాంతోపాటు పాండా గ్లాస్, ఇవన్నీ కేవలం పేరుకు మాత్రమే. గ్రిల్లా గ్లాస్ అంత బెస్ట్ మాత్రం కాదు భయ్య, ఏదో ఇవ్వాలి కదా అన్నట్టు ఇచ్చేసారు. మొత్తానికి అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంది స్క్వాట్ అప్ డిస్ప్లే ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. చెప్పేది ఒకటే, స్క్రీన్ గార్డ్ వేయించుకోండి, దీనిపై మాత్రం నమ్మకం పెట్టుకోమాకండి. అండ్ వన్ మోర్ థింగ్, గేమింగ్ స్మార్ట్ ఫోన్ లో హెడ్ ఫోన్ జాక్ లేదు, SD కార్డ్ సపోర్ట్ లేదు, అండ్ NFC కూడా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మనకు ఆఫర్ చేయడం లేదు. ఐకు విషయానికి వస్తే స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఈ స్కాట్ ప్రొటెక్షన్, NFC ఇవ్వకపోవడము, డాల్బీ అట్మాస్ ఇవ్వకపోవడం ప్రతి స్మార్ట్ ఫోన్లో కామన్గా మారిపోతుంది. ఎందుకు చేస్తున్నారు మరి? మొత్తానికైతే ఈ యొక్క స్మార్ట్ ఫోన్లో మనకు 30,000 సెగ్మెంట్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు. ఇది మాత్రం మీరు మర్చిపోకండి. డిజైన్ విషయానికి వస్తే మనకు ఈ విధంగా ఉన్నాయి. బట్ ఫోన్ పట్టుకుంటే కంఫర్టబుల్గా ఉంది. అండ్ మనకు ప్రొవైడ్ చేస్తుంది 7.98mm థిక్నెస్, 196 గ్రామ్స్ వెయిట్తో వస్తుంది. హెవీ వెయిట్ లేదు అండ్ స్లిమ్గా ఉంది. షార్ప్ ఎడ్జెస్ ప్రొవైడ్ చేయడం లేదు. ఇది మనకు ప్రొవైడ్ చేస్తుంది బాక్స్ డిజైన్తో వస్తుంది. అంటే గేమింగ్ చేసే టైంలో ఇది పర్ఫెక్ట్ గ్రిప్ ఉంటుంది. బాక్స్ డిజైన్ ఉంది కాబట్టి పర్ఫెక్ట్ గ్రిప్ ఉంటుంది. దీంట్లో మీరు హెవీ టైం వరకు, లాంగ్ టైం వరకు గేమింగ్ చేసుకోవచ్చు. అండ్ ప్రో యూజర్స్ కూడా ఈ యొక్క స్మార్ట్ ఫోన్లో గేమింగ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ హెడేక్ భయ్య.
డిజైన్ మనకు ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే చూస్తే మాత్రం ఒక స్మార్ట్ ఫోన్ లో ప్రోనే భయ, బికాస్ మనకు ప్రొవైడ్ చేస్తుంది 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి కాకుండా 1.5K ఫ్లాట్ ఎమ్యులేట్ డిస్ప్లే, 4500 నీట్స్ పీక్ బ్రైట్నెస్, HDR బేస్ సపోర్ట్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు ఫింగర్ ప్రింట్ స్కాన్ కూడా మనకు ఫాస్ట్ గా రెస్పాన్స్ అవుతుంది. డీటెయిల్స్, షార్ప్నెస్, కలర్స్ డిస్ప్లేలో చాలా బాగున్నాయి. అండ్ ఇది 10-bit డిస్ప్లే బాగుంది. కానీ ఇక్కడ మనకు ప్రొవైడ్ చేసిన వీళ్ళు చెప్పింది 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కానీ మొబైల్లో మీకు ఎక్కడ కూడా 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కనిపించదు. అది సిస్టమ్ యూఏలో కానీ, సెట్టింగ్స్ లో కానీ, యాప్ లో కానీ మీరు ఎక్కడ చూసినా కూడా 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కనిపించదు. మీకు కనిపించేది అప్ టు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మాత్రమే. మీరు హైయర్ గా పెట్టుకున్నా కూడా మీకు దొరికేది కేవలం 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వరకు మాత్రమే. ఈ విధంగా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇది మాత్రం మొబైల్లో ఉన్న కాన్ భయ. బట్ వీళ్ళు చెప్పింది 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. ప్రజెంట్ చూసుకుంటే మాత్రం ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో ఈ టైం పీరియడ్ వరకు కూడా ఇది మాత్రం మొబైల్లో రాలేదు ఇప్పటి వరకు. సో ప్లీజ్ ఐకు సాఫ్ట్వేర్ అప్డేట్ తో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అన్లాక్ చేయండి. ఇప్పటి వరకు ప్రజెంట్ చూస్తే మాత్రం దొరుకుతుంది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వరకు మాత్రమే. ప్లీజ్ ఐకు తొందర చేసేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి బ్యాటరీ మాత్రం ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో చాలా పెద్ద ప్రో భయ, బికాస్ ప్రొవైడ్ చేస్తుంది 6400 mAh లార్జ్ బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. పీడీ ఛార్జింగ్, 55 వాట్స్ పీడీ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్, దాంతోపాటు మనకు బైపాస్ ఛార్జింగ్ మొబైల్లో అన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే 80 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. ఇక్కడ ఉన్న కాన్ ఏంటి అంటే మాత్రం మొబైల్ వచ్చేసి మనకు 80 వాట్స్ సపోర్ట్ చేస్తుంది కదా, బాక్స్లో మనకు ప్రొవైడ్ చేస్తుంది 90 వాట్స్ ఛార్జర్ మనకు ప్రొవైడ్ ఇస్తున్నారు కదా. ఎలాగో 90 వాట్స్ ఫోన్ కూడా మనకు 90 వాట్స్ సపోర్ట్ చేస్తే బాగలేదు కదా, కానీ అలా చేయలేదు. సపోర్ట్ చేస్తుంది కేవలం 80 వాట్స్ మాత్రమే. అండ్ ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే 30,000 రూపీస్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు భయ్య. ఇది మాత్రం ఇస్తుంది 90 వాట్స్. ఇది ఎక్కడి పార్షాలిటీ భయ్య, మొత్తానికి అయితే కట్ చేశారు. ఇది కూడా మేబీ కాస్ట్ కటింగ్ అయి ఉండొచ్చు. బట్ 90 వాట్స్ ఇవ్వాల్సింది. ఈ రోజులో మనకు బిలో 20,000లో కూడా మనకు ఐకు ప్రొవైడ్ చేస్తుంది 90 వాట్స్. కానీ ఈ యొక్క స్మార్ట్ ఫోన్లో మాత్రం 90 వాట్స్ లేదు భయ్య, 80 వాట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మెయిన్ సెగ్మెంట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ మాత్రం ఈ యొక్క స్మార్ట్ ఫోన్ లో చాలా పెద్ద అడ్వాంటేజ్. బిలో 25,000 రూపీస్లో మనకు ప్రొవైడ్ చేస్తుంది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 14 lakh ప్లస్ ANTU2 స్కోర్, స్టేబుల్ పర్ఫార్మెన్స్, మోస్ట్ ఆప్టిమైజ్డ్ పర్ఫార్మెన్స్ మనకు ఈ యొక్క చిప్సెట్ ఇస్తుంది. కాబట్టి పర్ఫార్మెన్స్ కోసం మాత్రం మీరు బ్లైండ్ గా ఈ స్మార్ట్ ఫోన్ తో వెళ్ళిపోవచ్చు. అండ్ మనకు ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో పోకో F6 ఉంటుంది, దాంతోపాటు మనకు పోకో X7 Pro కూడా ఉంటుంది. వాటికన్నా కూడా నేను ఈ యొక్క స్మార్ట్ ఫోన్ రికమెండ్ చేస్తాను, బికాస్ ఆప్టిమైజేషన్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ చాలా బాగా చేశారు. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్కువ హీట్ కూడా కాదు, హీట్ అయినా కూడా మనకు లార్జ్ వేపర్ కూలింగ్ చాంబర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సమ్మర్లో, ఈ ఎండాకాలంలో కూడా మొబైల్ వచ్చేసి మనకు కూల్గానే ఉంటుంది భయ్య. నేను దీంట్లో హెవీ గేమింగ్ చేశాను. హెవీ గేమింగ్ చేసినా కూడా మొబైల్ హీట్ అవుతుంది, నార్మల్, అది హీట్ కావడం నార్మల్. బట్ ఆ హీట్ మనకు తొందరగా కూలర్ అవుతుంది కదా, అది మాత్రం అడ్వాంటేజ్. బికాస్ ఆఫ్ లార్జ్ వేపర్ కూలింగ్ చాంబర్ ఉండడం వల్ల మనకు తొందరగా కూల్ డౌన్ అయిపోతుంది ఈ స్మార్ట్ ఫోన్లో. ఇది మాత్రం గేమింగ్ స్మార్ట్ ఫోన్లో ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ. ఇది ఈ స్మార్ట్ ఫోన్ మనకు ఫుల్ఫిల్ చేస్తుంది. అండ్ గేమింగ్ విషయానికి వస్తే మనకు ప్రొవైడ్ చేస్తుంది రీసెంట్గా మనకు BGMI విషయానికి వస్తే 120 FPS వరకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ అన్లాక్ అయిపోయింది భయ్య. సో దీంట్లో మీరు BGMI 120 FPS గేమింగ్ చేసుకోవచ్చు. అల్ట్రా గేమ్ మోడ్ ఆఫర్ చేస్తున్నారు, FPS మీటర్ ఉంది. దాంతోపాటు మనకు ప్రొవైడ్ చేస్తుంది ఏంటి అంటే స్టేబుల్ గా 90 FPS ప్రొవైడ్ చేస్తారు. ఏంటి భయ్య 120 FPS అని చెప్తున్నావు అంటే మాత్రం ఉంది, 120 FPS ఉంది, కానీ అది స్టేబుల్ కాదు భయ్య. అంటే 109, 118 ఫ్రేమ్, అదేవిధంగా 117 ఫ్రేమ్స్ ఈ విధంగా ఉంటాయి. బట్ మీకు కాన్స్టెంట్ గా ఉండాలి అనుకుంటే, స్టేబుల్ గా ఉండాలి అనుకుంటే గో విత్ 90 FPS గేమింగ్. 90 FPS గేమింగ్ అయితే మాత్రం స్టేబుల్ గా ఉంది. దాంట్లో మీకు లాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఏమీ లేవు. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. గేమింగ్ కోసం మీరు తప్పకుండా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ని బై చేసుకోవచ్చు. బట్ చిన్న రికమెండేషన్ ఏంటి అంటే, చిన్న సజెషన్ ఏంటి అంటే, ఈ స్మార్ట్ ఫోన్ మీకు ప్రజెంట్ దొరుకుతుంది బిలో 30,000 రూపీస్. బట్ మనకు ఇదే బ్రాండ్ యొక్క స్మార్ట్ ఫోన్ iQOO Neo 9 Pro 5G స్మార్ట్ ఫోన్ విత్ బెటర్ పర్ఫార్మెన్స్ దొరుకుతుంది ఇదే ప్రైస్ సెగ్మెంట్. సో మీకు గేమింగ్ కోసం తీసుకోవాలి అనుకుంటే స్పెసిఫిక్ గా గో విత్ iQOO Neo 9 Pro 5G స్మార్ట్ ఫోన్. దీనికన్నా బెస్ట్ అది ముందు చెప్తున్నా, బికాస్ దాంట్లో మనకు అడిషనల్ గా Q1 చిప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అది మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ లో లేదు. ఇది వచ్చేసి గేమింగ్ స్మార్ట్ ఫోన్ అయినప్పటికీ కూడా iQOO దీంట్లో తమ యొక్క Q2 చిప్ కానీ Q1 చిప్ కానీ ప్రొవైడ్ చేయడం లేదు. దీని వల్ల ఏమైంది అంటే ఫ్రేమ్ డ్రాప్ మీకు కనిపిస్తుంది గేమింగ్ లో. అండ్ వచ్చేసి మనకు ఎక్స్ట్రా ఫ్రేమ్స్ కూడా మనకు యాడ్ అవుతూ కనిపించవు. బికాస్ మనకు Q2 చిప్ ఉన్న Q1 చిప్ ఉన్న ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ తోని మనకు ఫ్రేమ్స్ ఎక్స్ట్రాగా యాడ్ అయిపోతాయి గేమ్ లో. అది మాత్రం మనకు పర్ఫార్మెన్స్ లో కనిపిస్తుంది భయ, ఈజీగా ఆ లోడ్ కనిపిస్తుంది. సో మరి ఇలా ఎందుకు చేశారో నాకు తెలియదు. మొత్తానికి అయితే దీంట్లో మనకు Q1 చిప్ కానీ Q2 చిప్ కానీ మొబైల్ ప్రొవైడ్ చేయడం లేదు. బట్
గేమింగ్ కోసం ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీరు బై చేసుకోవచ్చు. లేటెస్ట్ స్మార్ట్ ఫోనే కావాలి అనుకుంటే గో విత్ iQOO Neo 10R 5G స్మార్ట్ ఫోన్. కానీ దీనికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో గో విత్ iQOO Neo 9 Pro 5G స్మార్ట్ ఫోన్. చెప్పేది అంతే భయ్య. ఇక నెక్స్ట్ వచ్చేసి ర్యామ్ అండ్ స్టోరేజ్. మీకు ముందే చెప్పాను, ర్యామ్ విషయానికి వస్తే మనకు బేస్ వేరియంట్ ప్రొవైడ్ చేస్తుంది 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్. దీంట్లో మనకు ప్రొవైడ్ చేస్తుంది UFS 3.1. సో ఇది మన కాన్ రూమ్ లో కనిపిస్తుంది. అందుకే చెప్తున్నా, తీసుకోవాలి అనుకుంటే 128GB మాత్రం తీసుకోమాకండి, హైయర్ వేరియంట్ తో వెళ్ళిపోండి భయ్య. ఇక నెక్స్ట్ వచ్చేసి ఓఎస్ వచ్చేసి మనకు ప్రొవైడ్ చేస్తుంది ఫన్ టచ్ OS 15 బేస్ ఆండ్రాయిడ్ 15 తో మొబైల్ వస్తుంది. క్లీన్ OS ప్రొవైడ్ చేస్తున్నారు, యాడ్స్ లేవు. బ్లూటూత్ తో మనకు 2-3 యాప్స్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు, వాటిని కూడా మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. హాట్ యాప్స్, హాట్ గేమ్స్ మొబైల్లో లేవు. దాంతో పాటు ఎలాంటి లాగ్స్ కానీ బగ్స్ కానీ మొబైల్లో లేవు. మనకు స్మూత్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ క్లీన్ ఎక్స్పీరియన్స్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మనకు ఆఫర్ చేస్తుంది. మరి కనిపిస్తున్న కాన్ ఏంటంటే మాత్రం ఇది భయ్య, కంట్రోల్ సెంటర్. ఇది నాకు పర్సనల్ గా నచ్చదు భయ్య. ఇప్పుడు కూడా వీళ్ళు ఓల్డ్ స్కూల్ డిజైన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లీజ్ iQOO దీన్ని మార్చేయండి. నేను ప్రతి iQOO వీడియోలో చెప్తూనే ఉంటా, దీన్ని మార్చండి అని. ఇప్పటివరకు మార్చలేదు, ప్లీజ్ మార్చేయండి. ప్రతి స్మార్ట్ ఫోన్ కంపెనీ మార్చేసింది, బట్ మీరు మాత్రం ఇంకా అక్కడే ఆగిపోయారు. అదే పాత ఆవకాయ పచ్చడి ఆఫర్ చేస్తున్నారు. ప్లీజ్ మార్చేయండి, బోర్ కొట్టేస్తుంది. సింపుల్గా మనకు పెట్టేస్తున్నారు. ఇలా కాకుండా కొంచెము మోడ్యులర్గా ట్రై చేయండి, బాగుంటుంది. వేరే స్మార్ట్ ఫోన్స్ విషయానికి వస్తే చూసారు కదా, ఆ విధంగా ఇస్తే బాగుంటుంది భయ్య. అట్లీస్ట్ ఈ బ్రైట్నెస్, అదేవిధంగా సౌండ్ విషయానికి వస్తే వీటిని మార్చేయండి ప్లీజ్. మార్చడం మాత్రం మర్చిపోకండి. మిగతా అన్ని మొబైల్లో బాగున్నాయి భయ్య. ఇలాంటి ల్యాక్స్ కానీ స్మూత్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు బ్లూటూత్ లేకుండా మనకు స్మార్ట్ ఫోన్ ఆఫర్ చేస్తున్నారు. ఇది మాత్రం మొబైల్లో చాలా పెద్ద ప్రూఫ్ పాయింట్. అండ్ హాట్ యాప్స్, హాట్ గేమ్స్ లేవు, కానీ ఇప్పుడు కూడా మనకు వి యాప్ స్టోర్ ఉంటుంది. నోటిఫికేషన్స్ లైన్ గా వస్తూనే ఉంటాయి. ఆ హెడ్ఏక్ రావద్దు అనుకుంటే మాత్రం ప్లీజ్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి. అది ఒకటే దారి, లేదనుకుంటే దాన్ని మాత్రం మీరు అన్ఇన్స్టాల్ చేసుకోలేరు, ముందు చెప్తున్నా. బట్ మనకు హాట్ యాప్స్, హాట్ గేమ్స్ లేవు, అది మాత్రం అడ్వాంటేజే. అండ్ మనకు టైం టు టైమ్గా సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఈ యొక్క స్మార్ట్ ఫోన్లో కనిపిస్తున్నాయి. ఇది కూడా మొబైల్లో అడ్వాంటేజే. అంటే మనకు లేటెస్ట్ OS ఈ యొక్క స్మార్ట్ ఫోన్లో ఎప్పటికప్పుడు వచ్చేస్తుంది అనమాట. దాంతో పాటు నెక్స్ట్ వచ్చేసి కెమెరా విషయానికి వస్తే మనకు రియల్ లో ప్రొవైడ్ చేస్తుంది 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్. సోనీ IMX882 సెన్సార్ తో మనకు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మనకు టెలిఫోటో కానీ పెరిస్కోప్ సెన్సార్ కానీ రావడం లేదు ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ లో. 30,000 రూపీస్. మర్చిపోకండి, ఇది వచ్చేసి డెడికేటెడ్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి అలాంటి కెమెరా సెటప్ మనకు ఈ యొక్క స్మార్ట్ ఫోన్లో కనిపించదు. ఇక్కడ మనకు పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్, కెమెరా అంత కాదు. అందుకే మనకు కెమెరా జస్ట్ మీడియాగానే ప్రొవైడ్ చేస్తున్నారు. డే టైంలో ఫొటోస్ చాలా బాగా వస్తాయి. కలర్స్, షార్ప్నెస్, డీటెయిల్స్ ఫొటోస్లో బాగుంటాయి. బట్ ఎప్పుడైతే చీకటి అవుతుందో, లైట్ సరిగ్గా ఉండదు, అక్కడ మాత్రం ఫొటోస్లో నాయిస్ వస్తుంది, సరిగ్గా ఫొటోస్ రావడం లేదు. ఈ విధంగా మనకు ఫోటో అవుట్పుట్ ఉంటుంది. అదేవిధంగా వీడియో విషయానికి వస్తే 4K 60fps వరకు సపోర్ట్ చేస్తుంది, కానీ అక్కడ స్టెబిలైజేషన్ సరిగ్గా లేదు భయ్య. అది మీరు క్లియర్గా నోటీస్ చేయొచ్చు. అది మాత్రం మొబైల్లో కనిపిస్తున్న ప్రాబ్లం. దాంతోపాటు సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే పంచోలో మనకు 32 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం సేమ్ మనకు ఫొటోస్ డే టైంలో బాగా వస్తున్నాయి. కలర్స్, షార్ప్నెస్, డీటెయిల్స్, డైనామిక్ రేంజ్ బాగుంటుంది. బట్ ఎప్పుడైతే చీకటి అవుతుందో సేమ్ ప్రాబ్లం మనకు సెల్ఫీలో కూడా కనిపిస్తుంది. సెల్ఫీ ఫొటోస్ లో కూడా మనకు నాయిస్ వస్తుంది. దాంతో పాటు 4K 30fps వరకు మీరు సెల్ఫీ వీడియో తీసుకోవచ్చు. ఇక్కడ మాత్రం వీడియో కొంచెం బాగానే వస్తుంది కంపేర్ టు రియర్ కెమెరా. ఇది మాత్రం కొంచెం యూజబుల్ అనిపిస్తుంది. సో ఈ విధంగా మనకు కెమెరా సెటప్ ఉంది కాబట్టి ఇది కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కాదు. ఎవరికైతే కెమెరా కోసం కావాలో అలాంటి వాళ్ళు దీనికి మాత్రం బై చేయమాకండి. ఇది వచ్చేసి డెడికేట్ గా పర్ఫార్మెన్స్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్, గేమింగ్ స్మార్ట్ ఫోన్ కాబట్టి కెమెరా జస్ట్ మనకు మీడియాకర్ గానీ యావరేజ్ గానీ ప్రొవైడ్ చేస్తున్నారు. కెమెరా కోసం కావాలి అనుకుంటే OnePlus Nord 4 అయిపోయింది. దాంతోపాటు నథింగ్ ఫోన్ 3A Pro, 3A ఇలాంటి మొబైల్స్ మీరు తీసుకోవచ్చు భయ్య. ఇది మాత్రం పర్ఫార్మెన్స్ కోసం మాత్రమే. దీనికన్నా మీరు బెస్ట్ స్మార్ట్ ఫోన్ ఏంటి అంటే iQOO Neo 9 Pro ఉందా, అది తీసుకోండి. అక్కడ మనకు కెమెరాస్ కూడా బాగున్నాయి కాబట్టి దాంతో మీరు వెళ్ళిపోవచ్చు. కానీ ఇది మాత్రం కెమెరా స్మార్ట్ ఫోన్ కాదు. అలాగే పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ కోసం 1x అండ్ 2x మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్ట్రాగా ఏది కూడా మనకు ప్రొవైడ్ చేయడం లేదు. అక్కడ కూడా మనకు ఎడ్జ్ డిటెక్షన్ సరిగ్గా లేదు భయ్య. అందుకే చెప్తున్నా, ఇది కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కాదు. కెమెరా కోసం మాత్రం బై చేయమాకండి. అండ్ వన్ మోర్ థింగ్, అలా అని అంత దారుణంగా ఏమి లేవు భయ్య. డే టైంలో ఫొటోస్ బాగా వస్తున్నాయి, ఇది మాత్రం మర్చిపోకండి. మొత్తానికైతే ఇదేనండి iQOO Neo 10R 5G స్మార్ట్ ఫోన్. చూసుకుంటే మాత్రం మొబైల్ పర్ఫార్మెన్స్ కోసం, గేమింగ్ కోసం పర్ఫెక్ట్ ఆప్షన్. అదేవిధంగా డే టైంలో ఫోటో తీసుకోవాలి అనుకుంటే అప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ బాగుంటుంది. మొత్తానికైతే ఇదేనండి iQOO Neo 10R 5G స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ ని మీరు అమెజాన్ లో బై చేసుకోవచ్చు. ప్రైస్ ట్యాగ్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ ఫోన్ మీకు ఎలా అనిపించింది, దీంట్లో మీకు నచ్చిన ఫీచర్ ఏంటి, లేదా ప్రజెంట్ మీరు ఈ ఫోన్ ని వాడుతున్నారా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇప్పుడు కామెంట్ చేసేయండి. మొత్తానికైతే ఇదేనండి చిన్న వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్.